హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇవాళ మనం ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ గురించి నేర్చుకోబోతున్నాం. మనం డేటాబేస్లో డేటాని స్టోర్ చేసుకునే ముందు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ డేటా నీడ్స్ టు బి స్టోర్డ్ అండ్ హౌ టు బి ఆర్గనైజ్ ఇట్. ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అబౌట్ దీస్ టూ క్వశ్చన్స్ ఇస్ నథింగ్ బట్ డిజైనింగ్ ఏ డేటాబేస్. సో డేటాబేస్ని డిజైన్ చేసేటప్పుడు ఈ రెండు క్వశ్చన్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి అండ్ అకార్డింగ్లీ వీ హ్యావ్ టు డిజైన్ అవర్ డేటాబేస్. హౌ టు ఆర్గనైజ్ ఇట్ అంటే వీ హ్యావ్ టు ఆర్గనైజ్ అవర్ డేటా ఇన్ సచ్ ఎ వే దట్ retrieval and updating the stored data should be fast. So in database design lo first step vachesi mana ER diagrams. This is nothing but a pictorial way to represent entities, attributes and relationships. Mana previous video lo we learnt about entities, attributes and relationships. Generally interviews lo oka example ichi aa use case ki database ni design cheyamantaru. aa use case ki panikoche entities, attributes and relationships ni identify chesi we can draw an ER diagram so that interviewer can understand what your desire is. Now let's get into the details of ER diagram. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్, ఇన్ షార్ట్ ER డయాగ్రామ్స్. ఇందులో 3 మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్. ఈ ER డయాగ్రామ్లో ఎంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద షేప్ ట్రయాంగిల్. మన ER డయాగ్రామ్లో రెక్టాంగిల్ ఉంటే అది ఎంటిటీ అని అర్థం. ఎంటిటీస్ ఆర్ టిపికలీ నౌన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన లైబ్రరీ ఎగ్జాంపుల్లో డిఫరెంట్ ఎంటిటీస్ వచ్చేసి మెంబర్ ఆఫ్ ద లైబ్రరీ, స్టాఫ్, బుక్ ఎక్సెట్రా. ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్ గురించి మనకు తెలిసిందే. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏం నేర్చుకుంటున్నాం? హౌ దీస్ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ER డయాగ్రామ్. ఎంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద షేప్ రెక్టాంగిల్. అట్రిబ్యూట్స్ వచ్చేసి ఓవల్ షేప్లో ఉంటాయి. ఓవల్ అంటే మన ఎలిప్స్ షేప్. అట్రిబ్యూట్స్ ఆర్ ఆఫ్ 4 టైప్స్: సింపుల్, కాంపోజిట్, మల్టీవాల్యూడ్ అండ్ డిరైవ్డ్. రిలేషన్షిప్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ డైమండ్ షేప్. మళ్ళీ రిలేషన్షిప్ కార్డినాలిటీస్ కూడా ఆర్ ఆఫ్ 4 టైప్స్: 1-to-1, 1-to-many, many-to-one and many-to-many. సో ఇక్కడ కొత్తగా నేర్చుకుంది హౌ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ER డయాగ్రామ్. దే ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగిల్స్, ఓవల్స్ అండ్ డైమండ్స్ రెస్పెక్టివ్లీ. ఇవి కాకుండా దేర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ పార్టిసిపేషన్. పార్టిసిపేషన్లో 2 రకాలు: టోటల్ అండ్ పార్షియల్. ఈ పార్టిసిపేషన్ అంటే ఏంటి? ఎంటిటీస్ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ఏ రిలేషన్షిప్. సో దిస్ ఇస్ కాల్డ్ పార్టిసిపేషన్. ఈ పార్టిసిపేషన్ ఎలా జరుగుతుంది? ఈ ఎంటిటీలో ఉన్న ప్రతి రికార్డ్ ఇఫ్ ఇట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ రిలేషన్షిప్ ఇట్స్ కాల్డ్ టోటల్ పార్టిసిపేషన్. అలా కాకుండా ఈ ఎంటిటీలో కొన్ని రికార్డ్స్ మాత్రమే ఈ రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేస్తే దట్స్ కాల్డ్ పార్షియల్ పార్టిసిపేషన్. లెట్స్ అండర్స్టాండ్ దిస్ బెటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ ఎగ్జాంపుల్. కన్సిడర్ వి హ్యావ్ ఎన్ ఆన్లైన్ స్టోర్. అందులో బేసిక్గా ఉండే ఎంటిటీస్ ఏంటి? కస్టమర్ అండ్ ఆర్డర్. కస్టమర్ విల్ ప్లేస్ ఎన్ ఆర్డర్. సో ఈ 2 ఎంటిటీస్ అండ్ దిస్ ఇస్ ద రిలేషన్షిప్. ఈ కస్టమర్ అనే ఎంటిటీలో ప్రతి కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేయాలనే రూల్ లేదు. దేర్ క్యాన్ బి సమ్ కస్టమర్స్ హూ విల్ జస్ట్ సైన్ అప్ టు యువర్ సైట్ బట్ డెంట్ ఆర్డర్ ఎనీథింగ్ యెట్. సో ద పార్టిసిపేషన్ ఆఫ్ కస్టమర్ ఇన్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ పార్షియల్. అదే ఆపోజిట్ చూసామనుకోండి, ఆర్డర్ ఎంటిటీలో ప్రతి రికార్డ్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ పక్కా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆర్డర్ని ఏదో ఒక కస్టమర్ ఆర్డర్ చేస్తాడు కాబట్టి. ఎందుకంటే ఆర్డర్స్ ఎంటిటీలో ప్రతి ఆర్డర్ని ఏదో ఒక కస్టమర్ ఆర్డర్ చేస్తాడు. ఆ ఆర్డర్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఈ రిలేషన్షిప్కి ఆర్డర్ అనే ఎంటిటీకి టోటల్ పార్టిసిపేషన్ ఉంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ అండ్ పార్షియల్ పార్టిసిపేషన్. మనం ER డయాగ్రామ్స్లో ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామో చూసాం. ఈ పార్టిసిపేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? యూజింగ్ దీస్ డయాగ్రామ్స్. మనం ఇంతకుముందు అనుకున్నట్టు రిలేషన్షిప్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ డైమండ్. సో దీస్ ఆర్ రిలేషన్షిప్స్. రెక్టాంగిల్స్ ఉంటాయి, ఇవి ఎంటిటీస్ అని అర్థం. ఈ డయాగ్రామ్లో 2 వ్యూస్ ఉంటాయి. ఒకటి పార్టిసిపేషన్, టోటల్ పార్టిసిపేషనా పార్షియల్ పార్టిసిపేషనా. రెండోది కార్డినాలిటీ. కార్డినాలిటీలో బ్రాడ్లీ వీ హ్యావ్ 1 and many, అండ్ పార్టిసిపేషన్లో వీ హ్యావ్ పార్షియల్ అండ్ టోటల్. ఫస్ట్ పార్టిసిపేషన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. If the participation is total, we are calling it mandatory. If it is optional, we are calling it partial. So, ఒకవేళ మీ ఎంటిటీ if it is having total participation, it is represented with this vertical line. రిలేషన్షిప్ నుంచి ఎంటిటీకి ఒక లైన్ ఉంటుంది, అది కామన్ ప్రతి దాంట్లో. If it has total participation, it is represented with this single vertical line. ఇక్కడ ఈ సింగిల్ వర్టికల్ లైన్ మాత్రమే పార్టిసిపేషన్. ఈ సెకండ్ వర్టికల్ లైన్ ఏంటో తర్వాత చూద్దాం. If this entity is participating partially, then it is represented by this circle.
So clear kada, total participation is represented by this. Partial participation is represented by this. Now coming to cardinality. Let's go back to our same example, customer and order. Customer to order. One customer can make multiple orders. Many. Each order will exactly have only one customer. So the cardinality of this relationship is 1 to many. If you don't understand how I came up with this, please go and visit the first video in this DBMS series. ఇది cardinality, participation వచ్చేసి this is partial, this is total. As discussed here. ఇప్పుడు మీరు కస్టమర్ అనే ఎంటిటీని చూస్తే look at this. Partial and 1, which is optional 1. ఈ నాలుగిట్లో ఆప్షన్ 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. So this is the customer entity. And that is represented by partial కాబట్టి this circle, 1 కాబట్టి ఇది ఈ లైన్. సో దిస్ సింగిల్ వర్టికల్ లైన్ రిప్రజెంట్స్ 1. అదే మెనీ అయితే ఇలా మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇది మెనీ కాబట్టి ఇలా ఉంది, 1 కాబట్టి ఇది ఇలా ఉంది. సో దిస్ లైన్ రిప్రజెంట్స్ ద టోటల్ పార్టిసిపేషన్ అండ్ దిస్ లైన్ రిప్రజెంట్స్ ద 1 cardinality. దిస్ లైన్ రిప్రజెంట్స్ total participation and these multiple lines represents many cardinality. ఇది partial, ఇది partial. This is 1 and this is many. So if I ask you to map customer and order to these diagrams, ఈ నాలుగిట్లో మన కస్టమర్ ఏది ఉంటుంది? ఆప్షనల్ 1. సో దిస్ ఇస్ కస్టమర్. ఆర్డర్ ఏముంటుంది? టోటల్ అండ్ మెనీ, అంటే మ్యాండేటరీ మెనీ. సో దీస్ పుట్ టుగెదర్ మనకు కస్టమర్ అనే ఎంటిటీ ఉంటుంది, విచ్ ఇస్ రిప్రజెంటెడ్ బై ట్రయాంగిల్. దాని తర్వాత ఒక రిలేషన్షిప్ ఉంటుంది విత్ ఆర్డర్స్. ఈ డైమండ్తో మన కస్టమర్కి ఏ సింబల్స్ ఉన్నాయి? ఒక సర్కిల్, ఒక లైన్. సర్కిల్ వచ్చేసి పార్షల్, లైన్ వచ్చేసి 1. ఇక్కడ వచ్చేసి విల్ యూజ్ అ వర్టికల్ లైన్ టు షో ఇట్స్ మ్యాండేటరీ టోటల్ పార్టిసిపేషన్ అండ్ ఇట్ ఇస్ మెనీ. సో దిస్ ఇస్ హౌ రిలేషన్షిప్ బిట్వీన్ కస్టమర్ అండ్ ఆర్డర్ లుక్స్ లైక్ ఇన్ ఈఆర్ డయాగ్రామ్. సో ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏంటి? ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ అండ్ పార్టిసిపేషన్. ఇది వచ్చేసి రెక్టాంగిల్, దిస్ ఇస్ ఓవల్, దిస్ ఇస్ డైమండ్ అండ్ దిస్ హ్యాస్ పార్షల్కి సర్కిల్, టోటల్కి వర్టికల్ లైన్. ఇన్ అడిషన్ టు దిస్ వీ ఆల్సో హ్యావ్ కార్డినాలిటీ. 1కి ఒక వర్టికల్ లైన్, మెనీకి మెనీ లైన్స్. సో దిస్ ఇస్ ద సమరీ. నౌ లెట్స్ సీ ద స్టెప్స్ టు క్రియేట్ ఈఆర్ డయాగ్రామ్స్. మనం ఎలాగో కస్టమర్ అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి లెట్స్ క్రియేట్ అన్ ఈఆర్ డయాగ్రామ్ ఫర్ ఆన్లైన్ బుక్ స్టోర్ దట్ సెల్స్ బుక్స్ టు కస్టమర్స్. సో ఆన్లైన్ బుక్ స్టోర్ అంటే అవి స్టోర్ చేయాల్సిన డేటా ఏంటి? కస్టమర్ ఇన్ఫర్మేషన్. కస్టమర్స్ ఉన్నారంటే వాళ్ళు ఆర్డర్ చేస్తారు, అందుకే కదా మనం బిజినెస్ పెట్టుకుంది. సో ఆర్డర్ ఇన్ఫర్మేషన్, కస్టమర్స్ ఏం ఆర్డర్ చేస్తారు? దెన్ ఆర్డర్ బుక్స్, బికాజ్ ఇట్స్ అన్ ఆన్లైన్ బుక్ స్టోర్. సో కంపల్సరీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కస్టమర్స్, ఆర్డర్స్ అండ్ బుక్స్. అండ్ దీస్ నౌన్స్ ఆర్ ఆర్ ఎంటిటీస్. సో స్టెప్ నెంబర్ 1 ఇస్ ఐడెంటిఫై ద ఎంటిటీస్. మనం ఆల్రెడీ ఎంటిటీస్ని ఐడెంటిఫై చేస్తాం, కస్టమర్, ఆర్డర్, బుక్. ఈ బుక్స్తో పాటు ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద ఆథర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో వీ కెన్ హ్యావ్ ఇట్. సో కన్సిడర్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ మై 4 ఎంటిటీస్. ఎంటిటీస్ తర్వాత ఈ ఎంటిటీస్ మధ్యన రిలేషన్షిప్ చూద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. కస్టమర్ కెన్ ప్లేస్ అన్ ఆర్డర్. ఆ ఆర్డర్లు ఏముంటాయి? బుక్స్ ఆర్డర్ అయి ఉంటాయి. అండ్ బుక్స్కి ఆథర్స్ ఉంటారు. అండ్ ప్రతి బుక్కి 1 or more ఆథర్స్ ఉంటారు. సో లెట్స్ లిస్ట్ డౌన్ ద రిలేషన్షిప్స్. ఎ కస్టమర్ కెన్ ప్లేస్ మల్టిపుల్ ఆర్డర్స్. ఇక్కడే వీటి కార్డినాలిటీ కూడా రాసుకుందాం. ఎ కస్టమర్ కెన్ ప్లేస్ మల్టిపుల్ ఆర్డర్స్. కస్టమర్ టు ఆర్డర్. 1 కస్టమర్ కెన్ ప్లేస్ మల్టిపుల్ ఆర్డర్స్. సో మెనీ ఇక్కడ రాసుకుంటా, మధ్యలో 2 ఉంటుంది. ఈచ్ ఆర్డర్ విల్ బి ప్లేస్డ్ బై ఓన్లీ 1 కస్టమర్. 1 customer can place many orders. Each order is associated to 1 customer. Next, orders to books. ఒకటే ఆర్డర్లో I can order more than 1 books. So this is many. Each book can be part of multiple orders. So this is also many. A relationship between order entity and book entity is many to many. Now let's see this. Book to author. Each book can have multiple authors. Each author can write multiple books. So many to many. Now let's discuss the participation of these entities. I'll take a different color. మన డేటాబేస్లో ఉన్న అందరు కస్టమర్స్ కంపల్సరీ ఆర్డర్ చేసి ఉండాలని రూల్ ఏం లేదు. సో దిస్ ఇస్ పార్షల్.
బట్ ప్రతి ఆర్డర్కి కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఉంటుంది. సో దిస్ ఇస్ టోటల్. ప్రతి ఆర్డర్లో ఒక ఆర్డర్ ప్లేస్ అయిందంటే కంపల్సరీ అందులో మినిమం ఒక్క బుక్ అని ఉంటుంది. సో దిస్ ఇస్ టోటల్ పార్టిసిపేషన్. మన లైబ్రరీలో చాలా బుక్స్ ఉండొచ్చు. ప్రతి బుక్ ఏదో ఒక ఆర్డర్లో పార్ట్ అయి ఉండాలని రూల్ ఏం లేదు. దేర్ మైట్ బి సమ్ బుక్స్ విచ్ నో బడీ ఈజ్ ఆర్డరింగ్. సో దిస్ ఇస్ పార్షల్. ఒక బుక్ రాయబడిందంటే పక్కా ఎవరో ఒకరు రాసి ఉండాలి. సో మినిమం 1 ఆథర్ అయితే ఉంటారు. సో దిస్ ఇస్ టోటల్. మన డేటాబేస్లో ఉన్న అన్ని ఆథర్స్ ఏదో ఒక బుక్ రాసి ఉండాలని రూల్ ఏం లేదు. దేర్ కెన్ బి ఆథర్స్ హూ డిడ్ంట్ రిలీజ్ దర్ బుక్ యెట్. సో దిస్ ఇస్ పార్షల్. Hope this is clear. Now quickly let's identify the attributes. Attributes అంటే ఏంటి? ఎంటిటీకి సంబంధించిన డేటా. ఇక్కడ మన ఎంటిటీస్ వచ్చేసి కస్టమర్, ఆర్డర్, బుక్ అండ్ ఆథర్. కస్టమర్కి రిలేటెడ్ డేటా ఏంటి? కస్టమర్ ఐడి, నేమ్, ఈమెయిల్ అండ్ అడ్రస్. మనం లాస్ట్ వీడియోలో ప్రైమరీ కీ అనే కాన్సెప్ట్ ఒకటి నేర్చుకున్నాం. ప్రైమరీ కీ is that candidate key which is used as a standard to uniquely identify a tuple or a row in the table. కస్టమర్లో మన ప్రైమరీ కీ వచ్చేసి కస్టమర్ ఐడి. యూజింగ్ కస్టమర్ ఐడి వీ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై రో ఇన్ ద టేబుల్. ఆర్డర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్ అండ్ షిప్పింగ్ అడ్రస్. ఏ రోజు ఆర్డర్ చేశారో ఏ అడ్రస్కి మనం ఆర్డర్ పంపించాలి. ఇక్కడ ప్రైమరీ కీ వచ్చేసి ఆర్డర్ ఐడి. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ బుక్. ప్రతి బుక్కి ఒక ISBN నెంబర్ ఉంటుంది. దాని టైటిల్, వాట్ ఈస్ ద ప్రైస్ అండ్ మన స్టాక్లో ఆ బుక్వి ఎన్ని కాపీస్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ అయితే కావాలి మనకి. బికాస్ ఈచ్ బుక్ కెన్ బి యూనిక్లీ ఐడెంటిఫైడ్ బై ISBN నెంబర్. This is my primary key. Author table will have author ID and author's name. Obviously, author ID is the primary key. So step 1 వచ్చేసి identifying entities. Step 2 వచ్చేసి identifying relationships. And 3 is identifying attributes. ఈ రిలేషన్షిప్స్కి సంబంధించి విల్ హ్యావ్ కార్డినాలిటీ అండ్ పార్టిసిపేషన్. ఈ రెండింటిని మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. దీస్ ఆర్ స్టెప్ 4 and 5. మనం జస్ట్ పైన డిస్కస్ చేసుకుందే కస్టమర్ టు ఆర్డర్. 1 కస్టమర్ కెన్ ప్లేస్ మెనీ ఆర్డర్స్. సో ఇక్కడ మెనీ రాసుకుంటాం. ఈచ్ ఆర్డర్ బిలాంగ్స్ టు ఓన్లీ 1 కస్టమర్. సో ఇక్కడ 1 రాసుకుంటాం. సో దిస్ ఈజ్ 1 to many. ఆర్డర్ టు బుక్. ఈచ్ ఆర్డర్ కెన్ ఇంక్లూడ్ మెనీ బుక్స్. సో మెనీ హియర్. 1 book can be part of many orders. సో ఇక్కడ కూడా మెనీ. మెనీ టు మెనీ. డేటాబేస్లో ఫైనల్గా వీ హ్యావ్ టు క్రియేట్ టేబుల్స్. సో వెన్ దెర్ ఇస్ అ 1 to many రిలేషన్షిప్ విల్ హ్యావ్ ఎ కస్టమర్ టేబుల్ అండ్ అన్ ఆర్డర్ టేబుల్. ఈ రెండు ఉంటే సరిపోతుంది. బట్ మెనీ టు మెనీ ఈజ్ స్పెషల్ కేస్. ఇందులో ఆర్డర్ టేబుల్ అండ్ బుక్ టేబుల్తో పాటు విల్ హ్యావ్ టు క్రియేట్ అన్ అదర్ టేబుల్, 1 extra టేబుల్ విచ్ ఇస్ కాల్డ్ జంక్షన్ టేబుల్. మన దగ్గర ఉన్న ఎంటిటీస్లో ఏ రెండింటికైనా మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంటే అపార్ట్ ఫ్రమ్ దోస్ 2 entities విల్ హ్యావ్ ఎ జంక్షన్ టేబుల్ విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ 2. ఆర్డర్ ఇన్ఫర్మేషన్, బుక్ ఇన్ఫర్మేషన్ రెండో అందులో ఉండాలి. లెట్స్ నేమ్ ఇట్ ఆర్డర్ డీటెయిల్స్. ఈ ఆర్డర్ డీటెయిల్స్లో ఏముంటుంది? ఏ ఆర్డర్లో ఏ బుక్ని ఆర్డర్ చేశారు. సో ఆర్డర్ ఐడి అండ్ బుక్ ఐడి. బికాస్ వీ హ్యావ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ హియర్, వీ నీడ్ అన్ ఎక్స్ట్రా టేబుల్ టు మెయింటైన్ దిస్ మ్యాపింగ్. So this is a very important point to remember. Now let's move on. Next we have book to author. One book can have many authors. So this is many. One author can write many books. So this is also many. This is also many to many relationship. So e relationship kuda we need a junction table which has the information related to the combination of book and author. Let's call it book authors. ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది? బుక్ ఐడి అండ్ ఆథర్ ఐడి. ఏ బుక్ని ఏ ఆథర్ రాశారు ఆర్ ఏ ఆథర్ ఏ బుక్స్ రాశారు, ఈ ఇన్ఫర్మేషన్ని మనం బుక్ ఆథర్స్ అనే టేబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఈ రిలేషన్షిప్లో కస్టమర్ హ్యాస్ పార్షియల్ పార్టిసిపేషన్, ఆర్డర్స్ హ్యాస్ టోటల్ పార్టిసిపేషన్. ఇందులో ఆర్డర్స్ హ్యాస్ టోటల్ పార్టిసిపేషన్, బుక్స్ హ్యాస్ పార్షియల్ పార్టిసిపేషన్. ఇక్కడ బుక్స్ హ్యాస్ టోటల్ పార్టిసిపేషన్, ఆథర్ హ్యాస్ పార్షియల్ పార్టిసిపేషన్. సో ఇక్కడ ఉన్న 5 స్టెప్స్ని కంబైన్ చేసి ఎంటిటీస్, రిలేషన్షిప్స్, అట్రిబ్యూట్స్, కార్డినాలిటీ అండ్ పార్టిసిపేషన్ ఇవన్నీ మన ఈఆర్ డయాగ్రామ్లో ఉండేటట్టు చూసుకుంటాం. దిస్ ఇస్ అవర్ ఫైనల్ ఈఆర్ డయాగ్రామ్. మన ఎంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ రెక్టాంగిల్. కస్టమర్, ఆర్డర్, బుక్ అండ్ ఆథర్. కస్టమర్కి ఆర్డర్కి రిలేషన్షిప్ ఉంది కాబట్టి దే ఆర్ జాయింట్ బై డైమండ్ షేప్డ్ బ్లాక్. ఇక్కడి నుంచో లైన్, ఇక్కడి నుంచో లైన్, మధ్యలో ఒక డైమండ్ షేప్ విచ్ సేస్ కస్టమర్ అండ్ ఆర్డర్ హ్యాస్ ఎ రిలేషన్షిప్. ఎలాంటి రిలేషన్షిప్? ఈ లైన్ ఉంది కాబట్టి 1, ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మెనీ, 1 to many. ఇక్కడ సర్కిల్ ఉంది కాబట్టి పార్షియల్ పార్టిసిపేషన్, ఇక్కడ సింగిల్ లైన్ ఉంది కాబట్టి టోటల్ పార్టిసిపేషన్. సో
సో ఎవ్రీథింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్. ఇక్కడ కూడా అంతే, ఆర్డర్ అండ్ బుక్కి రిలేషన్షిప్, ఇక్కడ డైమండ్ షేప్ ఉంది, మెనీ టు మెనీ, అందుకే ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ టోటల్ పార్టిసిపేషన్, ఈ సర్కిల్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ పార్షియల్ పార్టిసిపేషన్. సేమ్ విత్ దిస్ కేస్, బుక్ అండ్ ఆథర్ 2 రెక్టాంగిల్స్, మధ్యలో ఒక డైమండ్, మెనీ టు మెనీ, పార్షియల్ అండ్ టోటల్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వీటికి రిలేషన్షిప్ ఉంది అంటే ఈ రెండింటికి ఉండొచ్చు కదా అని. కస్టమర్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ బుక్స్, దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ బుక్స్ వయా ఆర్డర్స్. కస్టమర్ ఆర్డర్స్ని ప్లేస్ చేసి బుక్స్ని తెచ్చుకుంటున్నారు. సో దీస్ టూ కాంట్ బి డైరెక్ట్లీ రిలేటెడ్. అలాగే ఇవి కూడా, ఆర్డర్కి రిలేషన్ ఏంటి? ఆర్డర్ ఈజ్ ఓన్లీ కన్సర్న్ విత్ హూ ఆర్డర్డ్ వాట్. సో వన్స్ వి ఐడెంటిఫైడ్ ఎంటిటీస్, ఆ ఎంటిటీస్లో వేటికి రిలేషన్షిప్స్ ఉంటాయో ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 2, ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్స్. ఇక్కడ మనకి టోటల్ 3 రిలేషన్షిప్స్ ఉన్నాయి, అందుకే 3 డైమండ్ షేప్స్. వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? ఐడెంటిఫైయింగ్ అట్రిబ్యూట్స్. Customer has customer ID, name, email and address. Attributes are represented in oval shape. So, ఇలా ఉంటాయి అన్నమాట. ఎంటిటీకి అట్రిబ్యూట్స్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. వీటిలో ప్రైమరీకి ఏదో ఐడెంటిఫై ఎలా చేస్తాం? ఇక్కడ ఒక అండర్లైన్ పెడతాం. ఏ ఎంటిటీకి అయితే ఒక అండర్లైన్ ఉంటుందో దట్ ఈస్ ప్రైమరీకి. అలాగే వీటికి కూడా ఆర్డర్ ఐడి, ఇది ప్రైమరీకి కాబట్టి ఒక అండర్లైన్, ఆర్డర్ డేట్ ఎక్సెట్రా అన్నిటికీ ఇలాగే రాసుకోవాలి. ఈ వీడియో చూసాక ఐ హోప్ యూ విల్ బి ఏబుల్ టు డ్రా ER డయాగ్రామ్స్ ఫర్ ద డేటాబేస్ యూ వాంట్ టు డిజైన్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ER డయాగ్రామ్స్. నెక్స్ట్ వీడియోలో విల్ బి లెర్నింగ్ అబౌట్ వీక్ ఎంటిటీస్, వాట్ ఈస్ జనరలైజేషన్, అగ్రిగేషన్ అండ్ స్పెషలైజేషన్. These 3 are very important topics in databases. వీటితో పాటు we'll also discuss functional dependency in the next video. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.